కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మర సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని నేతలు తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మట్టి పాత్రల ఉత్పత్తి కోసం ప్రభుత్వం జీవోలు అమలు చేయాలన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి పాలకవర్గంతో 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరులకు వృత్తి శిక్షణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు ఏర్పాటు చేయాలని, మరియు మట్టి కుండలకి మట్టి సేకరణ కోసం జీవో అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణలో మట్టి కుండల యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ప్రభుత్వ సహకారం ఉండాలని, మరియు పెద్ద ఎత్తున అతి త్వరలో బహిరంగ సభ అన్నది కార్యవర్గ అందరి అనుమతితో బహిరంగ సభకి పిలుపునివ్వడం జరుగుతుంది. కుమ్మరులకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా అవకాశాలు గానీ, విద్యా ఉద్యోగాల అవకాశాలు గానీ, విద్యార్థులకు ఫారెన్ వెళ్లే వాళ్ళు కానీ, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విద్యార్థులకి రిజర్వేషన్లు గానీ, బీసీపీ రిజర్వేషన్ నుంచి బీసీ వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభకి ప్రకటన చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచడానికి కూడా ఈ రోజు కార్యవర్గం కూడా అనుమతి తెలిపింది.